కుమారుడా నీవే కలువేయగా కనికరించినావు, కృపను చూపినావు, స్వస్థతనిచ్చావు. కనికరించినావు, కృపను చూపినావు, స్వస్థతనిచ్చావు. దావీదు కుమారుడా నీవే కలువేయగా హల్లెలూయా. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 34వ కీర్తన 8వ వాక్యం. కీర్తనలు 34వ కీర్తన 8వ వాక్యం. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చాలా సార్లు ఈ మాటను చదువుకున్నాం. ఈ మాట మనకి గుర్తుంది. ఏమిటి ఆ మాట అంటే, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనండి. ఏం చూసి తెలుసుకోవాలి దేవుణ్ణి? అమ్మా, రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూస్తే అర్థమవుతుంది అది చేదుగుందా, సప్పగుందా, తీయగుందా, కమ్మగుందా, అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను రుచి చూడకపోతే భక్తి చేయలేరు. యేసయ్యలో ఉన్నటువంటి ఆ రుచిని, ఆ తీయని ధనాన్ని గుర్తించకపోతే మనం మందిరానికి రాలేము. చిన్న చిన్న వాటికే అలిగిపోతూ ఉంటాం, చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతూ ఉంటాం. అందుకని దేవుని వాక్యం ఏమంటుందంటే, యెహోవా ఉత్తముడు, ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రుచి చూడటం తెలుసు అందరికీ, నాలుగున్న వాళ్ళందరికీ తెలుసు. వంటలు రుచి ఎట్లా ఉంటాయో చెప్పేయచ్చు. ఏదైనా ఒక కూర కానివ్వండి, ఏదైనా ఒక వంట చేసినప్పుడు ఏం చేస్తాం, దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే చేతి మీద వేసుకొని రుచి చూస్తారు. వండేటప్పుడే ఈ ఆడవాళ్ళు, స్త్రీలు ఏం చేస్తారంటే చేతి మీద గంటలు ఏం చేసుకొని రుచి చూస్తారు. తీగుందా, సప్పుగుందా, ఉప్పు ఎక్కువైందా, కారం ఎక్కువైందా, అర్థమవుతుందా? లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆడవాళ్ళు వంటలు వండేటప్పుడు వాళ్ళకి అర్థం కాకపోతే పురుషులు పిలుస్తారు. ఇదిగో అయ్యా, ఇది రుచి ఉందో రుచి లేదు చూడడానికి ఏం చేస్తారు, ఇంత గంటల నుంచి తీసుకొచ్చి చేతి మీద వేసి ఎట్టుందో చెప్పు, బాగుందో బాగాలేదని చెప్పు అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుణ్ణి కూడా తెలుసుకోవాలి అంటే, దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఆయన ఏం చేయాలంటే రుచి చూడాలంట. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోనండి. రుచి లేకపోతే దాని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. రుచి లేకపోతే ఆ వంటను తీసి పక్కనేస్తారు, తినలేరు. చేదుకున్న కూరలు ఎవరైనా తింటారా? చేదుకున్నటువంటి వంటలు ఎవరైనా తింటారా? సరే, దోసకాయ చేదుందనుకోండి, తింటారా? దాన్ని ఇంత కారం వేసి, ఇంత ఉప్పు వేసి, ఎంత వేసి చేసినా కూడా అది చేదుంటే ఏం చేస్తాం, తీసి కుడితొట్లు వేయాల్సిందే. కారణం ఏమిటి అంటే అది చేదుగా ఉంది. చేదుగా ఉన్న దాన్ని దేన్ని మనం ముట్టుకోం. చేదుగా ఉన్నది ఏదైనా సరే, ఎంత పెద్ద కాస్ట్లీదైనా, ఎంత దానికి విలువ చేసి పెట్టినా కూడా అది చేదుగా ఉంటే దాన్ని మనం చూడం, దాని దగ్గర కూడా వెళ్ళం. అది రుచుకున్నప్పుడే దాన్ని మనం తీసుకోగలుగుతాం, అది రుచికున్నప్పుడే తినగలుగుతాం, అది రుచికి, నోటికి రుచిదనాన్ని ఇచ్చినప్పుడే దాన్ని ఆస్వాదించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా అంట ఎలాంటి వాడు అంటే ఉత్తముడు. దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఉత్తమమైనటువంటి వాడు. అంటే అందరికంటే మంచివాడు. ఎవరమ్మా?
అందరికంటే మంచివారు ఎవరు అంటే యెహోవా, లేకపోతే మన యేసయ్య. యేసయ్య ఎలాంటి వాడు అంటే ఉత్తమమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి పురుషుడు, ఉత్తమమైనటువంటి దేవుడు, లేకపోతే మంచి దేవుడు. ఈ మంచి దేవుడు ఎలా తెలుసుకోవాలి? రుచి చూసి తెలుసుకోవాలి. రుచి చూసి తెలుసుకుంటేనంట ఆయన ఎప్పుడు కూడా వదిలిపెట్టాలంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యెహోవా ఉత్తముడని రుచి చూడనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే 4 రోజులు దేవుని దగ్గరకు వస్తారు. 4 రోజుల తర్వాత వాళ్ళకి చేదు కనపడింది, వాళ్ళకి రుచి కనపడదు. అప్పుడు ఏం చేస్తారంటే చేదు ఎక్కినప్పుడు దాన్ని దేవుని కూడా తీసి పక్కనే వేస్తారు. అందుకని దేవుని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఇంకో మాట కూడా అంటాడు, చూడండి కీర్తనలు 85 12వ వాక్య భాగం. 85వ కీర్తన 12వ వాక్య భాగం చదవండి. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. రెండవదిగా ఇక మనం గమనిస్తే ఇక్కడ అనుకున్న మాట ఏమిటంటే దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడు అనుకోండి, ఎలాంటిది ఇస్తాడో తెలుసా? ఉత్తమమైనది. ఉత్తమమైనది అంటే ఏంటిది? అన్నిటికంటే బెస్ట్. అన్నిటికంటే బెస్ట్ అంటే చాలా ఉత్తమమైనది. అలాంటిది ఇంకా అదే నంబర్ 1 స్థానం. ఇప్పుడు దేవుడు మనకి ఎలాంటి ఇచ్చాడంటే ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తున్నాడు. ఉత్తమమైనది అంటే మంచిది, శ్రేష్టమైనది. దేవుడు మనకి ఎలాంటివి ఇస్తాడంటే అవి మనకు సంబంధించిన ఉద్యోగమే కానివ్వండి, వ్యాపారమే కానివ్వండి, ఇల్లే కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఎలాంటిది ఇస్తాడో తెలుసా? ఉత్తమమైనది ఇస్తాడంట. మనం ఏం చేస్తాం? సగం విరిగిపోయిన దాన్ని పనికిరాని దాన్ని ఇస్తాం, లేకపోతే సగం పోయిన దాన్ని ఏం చేస్తాం? మనకు పనికిరాదు అనేసి వేరే వాళ్ళకి ఇస్తాం. దేవుడు మనకి అలాంటివి ఇవ్వడు. దేవుడు మనకి ఇస్తే ఎలాంటిది ఇస్తాడో తెలుసా? అందరికంటే మంచిదే ఇస్తాడంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలి. ఉద్యోగం కోసం మనం ప్రాకులాడుతూ ఉన్నాం అనుకోండి, మనం కొద్దిగా ఓపిక బట్టి దేవుని కొరకు కనిపెట్టి కొంచెం ఓపిక బట్టి ఉంటే శ్రేష్టమైన ఉద్యోగం ఇస్తాడు, ఉత్తమమైన ఉద్యోగం ఇస్తాడు. లేకపోతే వివాహ విషయం అనుకోండి, పెళ్లి సంబంధాల విషయం అనుకోండి, కొంచెం ఆలస్యమైన కూడా మంచి వివాహ సంబంధం, చక్కటి వివాహ సంబంధాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. లేకపోతే ఇల్లే కానివ్వండి, మంచి ఇల్లు ఇస్తాడు. దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా ఎలాంటిది ఇస్తాడు అంటే ఉత్తమమైనది. ఎలాంటిది ఇస్తాడు? ఉత్తమమైనది. ఇంకో మాట కూడా చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ కొరింథీ 9వ అధ్యాయము 8వ వాక్య భాగం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి మాటను చదువుకుంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుని బిడ్డలుగా మనం కూడా ఎలాంటి కార్యాలు చేయాలంటే ఉత్తమమైన కార్యాలు చేయాలి. ఎలాంటి కార్యాలు చేయాలి? ఉత్తమమైన కార్యాలు చేయాలి. ఉత్తమమైన కార్యాలు దేవుడు మనకు మొట్టమొదటిగా ఎలాంటివి ఇస్తాడంటే ఉత్తమమైనవి, అంటే శ్రేష్టమైనవి ఇస్తాడు. అది ఏదైనా సరే శ్రేష్టమైనది ఇస్తాడు. ఆ తర్వాత ఏమనుంది? ఉత్తమమైనది మనం కూడా ఉత్తమమైనదే చేయాలి, మంచిదాన్నే చేయాలి. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉత్తమమైనది అంటే శ్రేష్టమైనది, మంచిది. దేవుడు ఎలాంటి వాడు అంటే మంచివాడు, ఉత్తమమైన వాడు. దేవుడు మనకి ఏదైనా చేసినా ఎలాంటివి చేస్తాడంటే ఉత్తమమైన కార్యాలు చేస్తాడు. ఏదైనా ఇచ్చినా మనకి ఎలాంటిది ఇస్తాడు అంటే ఉత్తమమైనది ఇస్తాడు. అది సంఘమే కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే దేవుడు మనకి ఇచ్చే దాంట్లో ఉత్తమమైనదే మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తీయండి, ఉత్తమమైన వాటిలో మొట్టమొదటి పాయింట్ చదువుకుందండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్య భాగం. మొట్టమొదటి పాయింట్ ఉత్తమమైన వాటిలలో దేవుడు మనకి ఇచ్చేటువంటి వాటిలలో ఉత్తమమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. చాలు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందు జరుగు, ఎలా చేయబాకండి, సైలెంట్ కూర్చోండి, వాక్యం వినండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఇక్కడ రాయబడిన మాటలు మనం చదివితే కొంచెం నాకు నీరసంగా ఉంది, ఎక్కువసేపు అరవటానికి కూడా రావట్లేదు. అందుకని నేను చిన్నగా చెప్తున్నాను, జాగ్రత్తగా విందాం. ఉత్తమమైన వాటిలలో మొట్టమొదటిది రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడిన రీతిగా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. మీరు అంటే ఎవరు అమ్మా? మీరు అంటే ఎవరు? మనమే అని చెప్పండి గట్టిగా. మనమే. మీరు అంటే మనమందరం, ఇక్కడ ఉన్నటువంటి మనందరినీ కలిపి మీరు అని అంటాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఈ లోక మర్యాద మీకు తెలుసా? లోకంలో మర్యాదలు ఎలా ఉంటాయో అమ్మా? లోకంలో మర్యాదలు ఎలా ఉంటాయో తెలుసు చాలా మందికి. లోక మర్యాద బైబిల్లో కూడా చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. లోక మర్యాదలో చాలా ఉన్నాయి, లోకానికి సంబంధించినటువంటి మర్యాదలు. అవి అప్పుడప్పుడు మనకి ఆ మాటలు వినపడతా ఉంటాయి. ఇదిగో ఇది లోకం ఇచ్చినటువంటి మర్యాద, దీని ప్రకారం మనం ఏం చేయాలి? లోక మర్యాదను అనుసరించాలి అని మాట్లాడుకుంటా ఉంటాం. అప్పుడప్పుడు పెళ్లిళ్ళు జరిగినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఇల్లు కడుతున్నప్పుడు కానివ్వండి, ఏం చేస్తారు? లోక మర్యాదను అనుసరిస్తారా? అనుసరించరా? లోక మర్యాద. ఇప్పుడు ఇల్లు కట్టారనుకోండి, లోక మర్యాద ప్రకారం ఏం చేస్తారు? ఇల్లు కట్టినప్పుడు వాస్తులు చూస్తారు, పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఏమో వరుసలు చూస్తారు, అవి చూస్తారు, ఇవి చూస్తారు. ఇవన్నీ ఏంటి అంటే లోక మర్యాదలు. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు అనగా దేవుని బిడ్డలు ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. లోకంలో ఉన్న మర్యాదను మనం ఏం చేయాలి? అనుసరించకూడదు. లోకంలో ఉన్న మర్యాదలు చాలా ఉంటాయి. శుక్రవారం అంటారు, వారాలు అంటారు. శుక్రవారం ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు అంటారు, మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు. ఇంకా ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి, నాకు అంతగా తెలియదు. ఇలాంటి లోక మర్యాదలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఏం చేయాలంటే అనుసరించకూడదంట. లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమునైన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఉత్తమమైనది ఏమిటి అంటే దేవుని చిత్తము. ఏంటది? దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎలాగుంటది? యోనాకి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమని చెప్పాడు. ఎందుకు? నినివే పట్టణంలో ప్రజలు రక్షించబడటం దేవుని చిత్తం. నినివే పట్టణంలో ప్రజలు త్రాగు నుంచి విడుదల పొందడం దేవుని చిత్తం, వ్యభిచారం నుంచి విడుదల పొందడం దేవుని చిత్తం, పాపపు స్వభావాల నుంచి విడుదల పొందడం దేవుని చిత్తం. కానీ ఈ నినివేకి ఇదిగో ఓ సేవకుడా, ఓ
ఓ యోనా అనబడుతున్న దైవజనుడా, పలానా పట్టణం పాడైపోతుంది, నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించు, అక్కడ ప్రజల పాపం బాగా ఎక్కువైపోతా ఉన్నది, ప్రజలు బరి తెగించి తిరుగుతా ఉన్నారు ఆ ప్రాంతంలో, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించు, అది దేవుని చిత్తం అని దేవుడు చెప్తే ఏనేం చేశాడు? నేను అక్కడికి వెళ్ళను, నేను వ్యాపారం చేసుకోవాలి, నేను ఉద్యోగం చేసుకోవాలి, నా పని చేసుకోవాలి అనేసి దేవుడు చిత్తాన్ని పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళాడు? తన సొంత చిత్తం చేసుకోవడానికి వెళ్ళాడు, తన సొంత పనులు చేసుకోవడానికి వెళ్ళాడు, తన సొంత కార్యాలు చేసుకోవడానికి వెళ్ళాడు. దేవుని చిత్తం ఏమో అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం, అక్కడికి వెళ్ళి పాపులకు మంచి రక్షణ మార్గాన్ని బోధించడం, అక్కడికి వెళ్ళి వ్యభిచారులను మార్చడం, అక్కడికి వెళ్ళి రకరకాలైనటువంటి పాపపు స్వభావాలలో ఉన్నటువంటి వారిని మార్చడం దేవుని చిత్తం. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? నేను నా చిత్తమే చేస్తానేసి నాకు వ్యాపారం చేసుకోవాలి, నాకు ప్రార్థన అవసరం లేదు, ఆదివారం రోజు నాకు 3,000 రూపాయలు డబ్బులు వస్తాయి, మందిరానికి నేను వెళ్ళను. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తమేమో నువ్వు బాగుపడాలరా బాబు అని దేవుడు కోరుకుంటా ఉంటుంటే మనం ఏం చేస్తున్నాం? మన వ్యాపారం కోసం, మన ఉద్యోగం కోసం, మన పనుల కోసం దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన కార్యాలన్నీ చేసుకుంటా ఉన్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, మనం మొట్టమొదటిగా ఉత్తమమైనది దేవుని చిత్తము, ఉత్తమమైనటువంటి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. లోక మర్యాదను అనుసరించకుండా దేవుని సంపూర్ణ చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తీయండి, దేవుని చిత్తం అంటే ఎలా ఉంటుందో ఒక మాట తీయండి, 2 మాటలు చదువుకుందాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్య భాగం. 4వ అధ్యాయం 3వ వాక్య భాగం. మీరు పరిశుద్ధులగుటయే, మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఉత్తమమైన వాటిలలో మొట్టమొదటిది దేవుని చిత్తమే ఉత్తమమైనది. దేవుని చిత్తము ఉత్తమమైనది. ఇప్పుడు ఉత్తమమైనటువంటి కార్యాలలో దేవుని చిత్తమై ఉంటే దేవుని చిత్తం ఎలా ఉంది అని మనం చదివితే అక్కడ 4వ అధ్యాయం 3వ వాక్య భాగంలో రాసిన రీతిగా మీరు పరిశుద్ధులగుటయే అనగా, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర వస్తుందన్న వాళ్ళందరూ చెప్తాం హల్లెలూయా. బాగానే చెప్పారు. నేను చెప్పిన నిద్ర వస్తుంది అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి అని చెప్పారు. అర్థం కాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? ఒకసారి గట్టిగా చేతులు ఎత్తి 3 సార్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. పాస్టర్ గారంట, నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను కూర్చొని వాక్యం చెప్తా అని చెప్పారంట. పాస్టర్ గారు విశ్వాసంతో నాకు ఆరోగ్యం బాగలేదు, నేను కూర్చొని వాక్యం చెప్తా అంటే విశ్వాసులు అన్నారంట, అయ్యా నువ్వు కూర్చొని వాక్యం చెప్పు, నేను మాత్రం పండుకొని వాక్యం వింటాను. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎట్టుందంటే అట్టుంది మన వ్యవహారం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నాకంటే జనం వచ్చి నీరసం ఉన్నా, మాట్లాడలేక మాట్లాడుతున్నా. మీకేమైందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విషయ అస్సలు చెప్పట్లా. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తీయండి దేవుని చిత్తం అంటే నాతో పాటు చెప్పండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు
దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధులగుటయే, పరిశుద్ధులగుట అంటే పరిశుద్ధమైనటువంటి జనంగా మార్చబడాలి. ఒకప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుని నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నాం? ఆడవాళ్ళు అయితే గొడవలు పెట్టుకునేవాళ్ళు, మగవాళ్ళు అయితే ఎలా ఉన్నారు? ఒకప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడేమో రకరకాలుగా ఉన్నాం. అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, అలాగా బతుకుతా మోసం చేసుకుంటా, అన్యాయం చేసుకుంటా, అక్రమం చేసుకుంటా, ఇతరుల్ని కించపరుచుకుంటా, ఇతరుల్ని దూషించుకుంటా ఒకప్పుడు ఉన్నాం. కానీ ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు అంటే ఎవరు? పాపం చెయ్యని వాళ్ళే పరిశుద్ధులు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. అబద్ధాలు ఆడని వాళ్ళే పరిశుద్ధులు. ఆమేన్. హల్లెలూయా. మోసం చెయ్యని వారే పరిశుద్ధులు. వారం మందిరానికి వచ్చే వాళ్ళే పరిశుద్ధులు. దేవుని వాక్యం విని వాక్యం ప్రకారం బ్రతికే వాళ్ళే పరిశుద్ధులు. ఆమేన్. హల్లెలూయా. దేవుని చిత్తం ఏమిటంటే నువ్వు నేను పరిశుద్ధంగా ఉండాలనేదే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉంటే మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చుతాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకో మాట కూడా తీయండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. రెండవదిగా దేవుని చిత్తం అంటే మూర్ఖులు అంటే ఎవరు? నోరు తెరిచి ఎలా పడితే అలా మాట్లాడతారు చూడు, మూర్ఖంగా మాట్లాడతారు. వాళ్ళ నోర్లు ఏం చేయాలంట? మూయించాలంట. వాళ్ళ నోర్లు మూయించడమే దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రెండో పాయింట్ తీయండి. లోకాసు సువార్తమానం ఉత్తమమైన వాటిల్లో మొట్టమొదటిది దేవుని చిత్తము ఉత్తమమైనది. రెండవది ఉత్తమమైనది ఏదో లోకాసు సువార్తమానం 10వ అధ్యాయము 42వ వాక్య భాగం. లోకాసు సువార్తమానం 10వ అధ్యాయము 42. తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియునమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నేను చదివేటప్పుడు బైబిల్ చదివితే రెండోసారి చదివినప్పుడు మంచిగా గుర్తుంటుంది. అసలు బైబిల్ చదవకుండా ఉంటే ఏమొస్తుంది? మరియుకు తేడా ఉండదు. ఆమేన్. హల్లెలూయా. ఒక ఆయన వాక్యం చెప్తుందంట. ఏమని చెప్తుందంటే అబ్రహాము అట్లు పోసెను, అబ్రహాము అట్లు చేసెను. ఈ బైబిల్ చదవని వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే అబ్రహాము అట్లు పోయటం ఏంటా అని ఆలోచన చేస్తున్నారు. అబ్రహాము అట్లు చేసెను అని బైబిల్లో రాయబడి ఉంది. బైబిల్ చదవని వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అబ్రహాము అట్లు పోయటం ఏంటరా నాయన అని తలబీక్కుంటాను. అట్లు చేసెను అంటే అలాగ చేసెను అని అర్థం. ఈ అర్థం తెలియక అట్లు పోసెను అంటున్నారు ఏంటి అనేసి అనుకుంటా ఉన్నారంట. బైబిల్ చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి అదే తేడా. బైబిల్ చదువుకున్న వాళ్ళకి తేడా ఎట్లా కనపడిద్ది అంటే చదివేటప్పుడే తడబడతా ఉంటారు. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను అంటే ఇప్పుడు అమ్మ ఏం చదివింది? మరియు. హల్లెలూయా. 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 రెండవ మాట ఉత్తమమైన దానిలో రెండవ మాట మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా.
రెండవది ఉత్తమమైనది ఏమిటి అంటే మరియా మార్తా అనబడుతున్నటువంటి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. మరియేమో యేసయ్య మంచం మీద కూర్చొని వాక్యాన్ని బోధిస్తూ ఉంటుంటే మంచం కింద యేసయ్య కాళ్ళ దగ్గర పక్కన కూర్చొని మరి ఏం చేస్తుందంటే వాక్యం వింటా ఉంది. మార్తా ఏం చేస్తుందంటే వంటలు ప్రారంభించింది, వంటలు చేస్తూ ఉంది. వంటలు చేస్తా హడావిడిగా వంటలు చేస్తూ చేస్తూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటా ఉంది, అయ్యా ఇదిగో నేను ఒక్కదాన్ని వంటలు చేయలేకపోతున్నాను, నా చెల్లెలు మీ దగ్గర ఉంది కదా, మా చెల్లెల్ని పంపించండి, ఆమె నేను ఇద్దరం కలిసి వంటలు చేస్తామంటే యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో మార్తా మార్తా, అనేకమైన పనులు పెట్టుకున్నావు, ఇంటి పని, వంట పని, ఊరు పని, బయట పని, అన్ని పనులు పెట్టుకొని నాదే, ఊరంతా నాదే అనుకొని పనులన్నీ చేస్తూ ఉన్నావు, కానీ నీకు ఉత్తమమైనది అవసరమైనది ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఊరు సమాచారం అంతా కావాలి, ఊరు సమాచారం అంతా కావాలి. అది కాదు ఉత్తమమైనది. ఉత్తమమైనది ఏమిటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చెప్తున్న మాటలు శ్రద్ధగా వింటారే వాళ్ళు ఉత్తమమైన వాళ్ళు. దేవుని మాటలు వినేటువంటి వారు, దేవుని మాటలు ప్రకటించబడుతున్నప్పుడు జాగ్రత్తగా వింటున్నటువంటి వారు, వాళ్ళు ఎలాంటి వారుగా మార్చబడతారు అంటే ఉత్తమమైన వారిగా మార్చబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటో తెలుసా? యేసయ్య దగ్గర కూర్చొని యేసయ్య మాటలు వినడం. ఈ మాటలు ఎక్కడ దొరకవు. యేసయ్య చెప్పిన మాటలు ఈ లోకంలో ఎక్కడా దొరకవు. ఎక్కడ దొరుకుతాయంటే యేసయ్య మాటలు దేవుని మందిరంలోనే దొరుకుతాయి. సువార్త కోటాలు పెట్టినప్పుడు, ప్రార్థనలు పెట్టినప్పుడు అప్పుడే దేవుని మాటలు దొరుకుతాయి. మీరు మిగతా టైంలో ఎక్కడ ఎతికినా కూడా మీకు మంచి మాట ఒక్కటి కూడా కనపడదు. ఈ లోకంలో మంచి మాటలు, అవసరమైన మాటలు, ఉత్తమమైన మాటలు ఎక్కడా దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని వాక్యములోనే. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను. స్వయాన యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను. ఉత్తమమైనదంటే ఏంటిది? దేవుని వాక్యం వినడం. దేవుని వాక్యమే ఉత్తమమైనది. అందుకనే వారం వారం మందిరానికి ఎందుకు వస్తున్నాం? 1000 రూపాయలు కూలీ వదిలిపెట్టుకొని, 1500 కూలీ వదిలిపెట్టుకొని, లేకపోతే ఎక్కడో ఊరు కానీ ఊరు నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి ఎందుకు వస్తున్నాం అంటే దేవుని మాటలు వినాలని, దేవుని కార్యాలు చూడాలని ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఏం చేయాలి అంటే దేవుని మాటలు శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనలో జీవాన్ని కలుగజేస్తాయి. మనలో దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనల్ని బ్రతికింపజేస్తాయి. దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న పాపాన్ని తొలగిస్తాయి. దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న అపవిత్రతను తొలగించి మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఉపయోగపడతాయి. అందుకనే దేవుని దగ్గర కూర్చొని ఎప్పుడు కూడా దేవుని మాటలు వింటా ఉండాలి, దేవుని వాక్యాన్ని వింటా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు ఆ మాటలు మన హృదయంలోనికి వెళ్ళి 30 60 100 ఫలాన్ని కలుగజేస్తాయి అంట. ఆ 100 ఫలాన్ని కలుగజేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మెండైన దీవెనలకు, ఆశీర్వాదాలకు మూల కారణంగా మనల్ని మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు నిద్ర వస్తే పోయి ముఖం కడుక్కొని రావాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. దేవుని మాటలు వింటున్నప్పుడు మాట్లాడకూడదు. దేవుని మాటలు వింటున్నప్పుడు అటు ఇటు చూడకూడదు. శ్రద్ధ వహించి దేవుని మాటల వైపు లక్ష్యం ఉంచాలి. అప్పుడు దేవుని మాటలు ఏం చేస్తాయంటే మనల్ని బలపరుస్తాయి, మనల్ని ఆదరిస్తుంది. దేవుని మాట మన జీవితాన్ని కడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. కనుక ఉత్తమమైన వాటిలో మొట్టమొదటిది దేవుని చిత్తము, రెండవది దేవుని మాటలు వినడం,
మూడవది కూడా తీయండి. కీర్తనలో 109వ కీర్తన 21వ వాక్య భాగం. 109వ కీర్తన 21వ వాక్య భాగం. యెహోవా ప్రభువా నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. ఇంకో మాట కూడా చదవండి. 69వ కీర్తన 16. 69వ కీర్తన 16. ఆ తర్వాత 63వ కీర్తన 3వ వాక్యం చదవండి. 63:3. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఉత్తమమైన వాటిలో మూడవది దేవుని కృప. దేవుని కృప. దేవుని కృప అంటే కృప అనే మాటకు అర్థాలు చాలా ఉన్నాయి. దేవుని దయ అని, దేవుని ప్రేమ అని, దేవుని జాలి అని, దేవుని కనికరం అని, దేవుని యొక్క వాత్సల్యత, వీటన్నిటిని కలిపి ఏమంటారంటే దేవుని కృప అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీటన్నిటిలో ఉత్తమమైనది ఏమిటంటే దేవుని కృప ఉత్తమమైనది. దేవుని యొక్క కృప ఎప్పుడు దొరికింది అంటే, ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తినడానికి ఆహారం లేదు. ఆహారం లేకపోతే మోషే దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, అయ్యా ఈ అరణ్యంలో మేము ఆకలితో చచ్చిపోవాలా, ఈ అరణ్యంలో మేము ఏం తిని బ్రతకాలి అనేసి మోషే దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి ఆహారాన్ని పంపించాడో తెలుసా? ఆకాశములో నుండి పరలోకంలో దేవదూతలు తింటాయే, పరలోకంలో దేవదూతలు తినేటువంటి మన్నా అనబడుతున్నటువంటి ఆహారాన్ని భూమి మీదకు పంపించారంట. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన్నా అనబడుతున్న ఆహారాన్ని, పరలోకంలో దేవదూతలు తినే ఆహారాన్ని భూమి మీదకు పంపించాడు. ఆ భూమి మీదకు పంపించినప్పుడు ఈ మన్నా ఎప్పుడు దొరికిందో తెలుసా? ఉదయకాలం 4 గంటల నుంచి దొరికింది. ఉదయకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకే దొరికింది. ఈ 4 నుండి 5 గంటల వరకు దొరికేటువంటి కృపను మనం ఏం చేయాలంటే దాన్ని పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు చేసేటువంటి ప్రార్థన చాలా బలమైనది. దేవుని కృపను పొందుకునేటువంటి సమయం అది. ఆ సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు మరలా దేవుని కృప దొరకదు. 4 నుంచి 5 గంటల వరకే ఉంటది. ఆ రోజు మన్నా కూడా ఆకాశంలో నుంచి కుమ్మరించబడ్డప్పుడు 4 గంటల నుంచి తెల్లవారి దాకా మన్నాను ఏరుకుంటారట. ఎంత తీసుకుంటారంటే వాళ్ళు ఒక రోజుకి తినగలిగినంత మాత్రమే. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలారా, దేవుని కృప ఉత్తమమైనది. కృప కొరకు కనిపెట్టాలి మనం. అయ్యా ఈరోజు కావలసిన కృపనివ్వండి, ఈరోజు నేను చేస్తున్న పనుల్లో కావలసిన కృపనివ్వండి, ఈరోజు నేను చేస్తున్న వ్యాపారంలో కావలసిన కృపనివ్వండి, ఈరోజు నా సేవా పరిచర్యలో కావలసిన కృపనివ్వండి, ఈరోజు నా పిల్లలకు కావలసిన కృపనివ్వండి, ఈరోజు ఇదిగో నా కుటుంబానికి కావలసిన కృపనివ్వండి అని ఏ రోజు కావలసిన కృప ఆ రోజే అడగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కృప లేకపోతే ఏం జరిగిందో తెలుసా? 2 మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. హైదరాబాద్లో సేవ చేస్తున్నప్పుడు ప్రతిరోజు 4ంటికి లేచి కృప కొరకు కనిపెడతా ఉండేవాళ్ళం. కృప కొరకు కనిపెడతా ఉన్నాం. అలాగా బాగా కృప కొరకు కనిపెట్టి రోజు 4 గంటలకు కన్ఫామ్ లేయాల్సిందే. 4 గంటలకి, ఉదయాన్నే 4 గంటలకి తప్పనిసరిగా లేయాల్సిందే. అయితే అలాగ లేచి ప్రార్థన చేస్తాం.
ఒకరోజు అనుకోకుండా 4 గంటలకు లేకుండా కొంచెం సోమరతనం ఎక్కువైపోయి, నిద్రమత్తు ఎక్కువైపోయి తెల్లారి దాకా పడుకొని ఉంటే ఆ రోజు ఇంకా కృప పొందుకోలేదు కదా. ఆ రోజు కృపను అడగల దేవుణ్ణి, ఈ రోజు కావాల్సిన కృపని అంటయ్యా అని అడగకుండా బైక్ వేసుకొని పోతా ఉంటుంటే పోతా ఉండగా అల్లంత దూరంలో పోలీసులు ఉన్నారు. ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా పోలీసులు పట్టుకోలేదు. ఆ రోజే పట్టుకున్నారు పోలీసులు. ఎందుకు? ఆ రోజు దేవుని కృప లేదు. దేవుని కృప ఉంటే కాపాడబడేవాడిని, దేవుని కృప ఉంటే దొంగల చేతిలో పడకుండా ఉండేవాడిని, దేవుని కృప ఉంటే భద్రపరచబడేవాడిని. దేవుని కృప లేకపోయిన కారణాన్ని బట్టి ఇంకా ఆ రోజు ఆ పోలీసులు ఆ బైక్ పట్టుకుంటే ఇంకా చూడండి, ఇంకా నా చరిత్ర ఇంకా అసలు మామూలు లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను పొందుకోకపోతే ఏదో ఒక నష్టం జరిగింది. కృప పొందుకోకపోతే 4ంటికి లేచి ప్రార్థనలో 4 గంటల ప్రార్థనలో కృపను పొందుకోకపోతే ఆ రోజు ఏదో ఒక నష్టం జరిగింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ 2025వ సంవత్సరం నేనేం నిర్ణయించుకున్నానంటే, ఏదన్నా ఆరోగ్యం బాగలేక ఉంటే తప్ప, ఏదన్నా బలహీనంగా ఉంటే తప్ప ఏ రోజు కూడా కృపను పొందుకోకుండా ఉండకూడదని నిర్ణయించుకున్నాను. ఆ మాట నిర్ణయించుకొని దేవునితో తీర్మానం చేసుకున్న తర్వాత ఇంకా ప్రతిరోజు లేస్తున్నా. 12ంటికి పడుకున్నా, 1ంటికి పడుకున్నా, 4ంటికి మాత్రం ఖచ్చితంగా లేయాల్సిందే. ఇవాళ లేయలేదు, చాలా అంటే చాలా నీరసం ఉందనేసి, తలకాయ నొప్పి, జ్వరం ఉందనేసి కనీసం మాట్లాడే ఓపిక కూడా లేదని ఇవాళే లేయలేదు. 4 గంటలకి రోజు లేస్తూనే ఉన్నాం. దేవునితో మనం అలాగ ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రతిరోజు దేవుని కృపను పొందుకోవాలి, దేవుని కృపతో నింపబడాలి. కారణం ఏమిటి అంటే, దేవుని కృప అన్నిటికంటే ఉత్తమమైనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపను పొందుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే, లేయంగానే 4 గంటలకు లేయంగానే ఏం చేస్తారు, పోయి అద్దంలో ముఖం పెట్టి చూస్తూ ఉంటారు. 4 గంటలకు లేయంగానే కొంతమంది ఏం చేస్తారు, బాత్రూమ్కి వెళ్తారు. 4 గంటలకు లేయంగానే కొంతమంది ఏం చేస్తారు, సొంత పనులు చేస్తుంటారు. అవి ఇవి అన్ని చేస్తారు, కానీ దేవునికి ప్రాధాన్యతను ఇవ్వరు. ఉదయాన్నే లేవగానే మొట్టమొదటిగా ఏం చేయాలంటే, మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది 4ంటికి కానీ, 3ంటికి కానీ, 5ంటికి కానీ లేయటం అద్దంలోకి వెళ్ళి అద్దంలో ముఖం పెట్టి తల దూకొని బండి తీసుకొని బర్రని పనికి పోతూనే ఉంటారు. ఇంకా ప్రార్థన ఉండదు, ఏముండదు. అందుకని కుటుంబాల్లో ఎండిపోయిన బతుకులు కనబడుతున్నాయి. అందుకని కుటుంబాల్లో నష్టాలు కనబడుతున్నాయి. అందుకని కుటుంబాల్లో అప్పులే కనబడుతున్నాయి. అందుకని కుటుంబాల్లో ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక నష్టం. కారణం ఏమిటి? లేయంగానే దేవునికి ప్రార్థన చేసే అలవాటు లేకపోవడం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకైతే ఏ అప్పు లేదండి, సంతోషం ఉంది. అర్థమవుతుందా? నాకు ఏ నష్టం లేదు, సంతోషం ఉన్నది. నాకు ఏ ఇబ్బంది లేదు. కారణం ఏమిటి? లేయంగానే ఏం చేస్తాను, నేను దేవునికి ప్రార్థన చేసుకుంటాను. అందుకని ఇప్పటి వరకు కూడా 1 రూపాయి బాకీ లేదు, ఒక్కటే ఏది లేదు. తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా కూడా సంతోషంగా ఉండగలుగుతున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? ఉదయాన్నే లేవగానే దేవునికి ప్రార్థన చేయడం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, దేవుని కృపను పొందుకుందాం, దేవుని కృపతో నింపబడదాం. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? అనేక బంధకాలు వచ్చినా, అనేక నష్టాలు వచ్చినా, ఒక ముళ్ళు, పౌలు గారికి ఒక ముళ్ళు ఏర్పడితే దేవుడి దగ్గర పదే అడుగుతూ ఉంటాడు, ఏంటయ్యా నా బతుకు ఇలా అయిపోతుంది, ఇన్ని సంఘాలు కట్టా, ఇంత పరిచయం చేస్తున్నా, ఇంత చేస్తున్నా కూడా నాకు ఈ ముళ్ళేమిటయ్యా అని దేవుడిని అడిగితే పౌలు గారితో దేవుడు ఏమంటాడు తెలుసా? నా కృప నీకు చాలును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఈ సమస్యలు ఏంటో, నాకు ఇది ఏంటయ్యా అని అడిగితే పౌలు గారితో దేవుడు అంటాడు, నా కృప నీకు చాలయ్యా, నా కృప నీకు చాలు, ఇక నీకు ఏం అవసరం లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా,
ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం ప్రతి దినము దేవుని కృపను పొందుకోవాలి, దేవుని చిత్తాన్ని కనిపెట్టాలి, దేవుని మాటలు వినాలి. ఈ మాటల ద్వారా దేవుడు మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరించండి. కళ్ళు మూసుకొని తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, అందరూ మోకరించండి. అందరూ మోకరిద్దాం. అందరం మోకరిద్దాం. మోకరించి చివరిగా ప్రార్థన చేసుకున్నాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా